సర్వాధికారి అయిన ప్రభు మహాకృపను బట్టి 12 అనే సంఖ్య మీద మొదటి వర్తమానాన్ని మాట్లాడడానికి కృప చూపించిన దేవుడు రెండవ వర్తమానాన్ని కూడా మాట్లాడడానికి వీలు కలిగించారు. అందును బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. మొదటి వర్తమానం మీరు విన్నారా? 12ను గూర్చిన మొదటి వర్తమానం మీరు వినకపోతే ఆ వర్తమానం మీకు యూట్యూబ్లో సిద్ధముగా ఉంది. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని కొందరికి పరిచయం చేసి వర్తమానాలు విని బలపడాలి అని జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి వర్తమానంలో 12ను గురించి 4 సంగతులు జ్ఞాపకం చేశాం. ఈ దినాన్ని కూడా ఈ వర్తమానంలో కూడా మరొక 4 సంగతులు దేవుని చిత్తాన్ని బట్టి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పరుచుకున్నారు. దేవునికి స్తోత్రం. జాలరులైనటువంటి వారిని, చదువు లేనటువంటి వారిని ప్రభువు ఏర్పాటు చేసుకుని వారికి ప్రార్థన వాక్యము నేర్పించి ప్రపంచానికి సువార్త అందించే గొప్ప అపోస్తులుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ 12లో ఉన్న సాదృశ్యం ఏమిటి అనంటే దేవుని ఏర్పాటుకు 12 సాదృశ్యముగా ఉంది. అవును, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో మనకు తెలియదు. ఏ వంశం వారిని ఏర్పాటు చేసుకుంటాడో, ఏ గోత్రం వారిని ఏర్పాటు చేసుకుంటాడో, ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటాడు, తెలివి లేని వారిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన పేదవాళ్ళను ఏర్పాటు చేసుకుని గొప్పవాళ్ళుగా చేసి ప్రపంచానికి పరిచయం చేస్తారు. ఈ మొదటి 12లో ఉన్న సత్యమేమిటి అనంటే యేసు ప్రభువు ఏర్పాటులో ఉన్న 12 మంది శిష్యులను జ్ఞాపకం చేస్తుంది అనే సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని తెలియజేస్తున్నాను. నా దేవుడు వారిని వాడుకున్నట్లుగా నిన్ను, నీ బిడ్డలను, నిన్ను, నీ కుటుంబాన్ని వాడుకోవాలని ప్రభు సన్నిధిలో విశ్వసిస్తూ ఉన్నాం. రెండవది, యేసు ప్రభు 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని బాగు చేశారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఎన్ని సంవత్సరాల రోగమైనా ప్రభువు బాగు చేయగలడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నువ్వు 10 సంవత్సరాలుగా ఏదైనా రోగంతో బాధపడుతున్నావా? 5 సంవత్సరాలుగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నావా? గత 2 సంవత్సరాలుగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నావా? యేసు ప్రభువు 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని ఎలాగైతే బాగు చేశారో నిన్ను కూడా బాగు చేస్తారు. డాక్టర్లు తగ్గదన్నారా? హోమియో డాక్టర్లు తగ్గదన్నారా? లక్షలు ఖర్చు పెట్టేశావు, నీ వ్యాధి ఎక్కువైపోతా ఉందా? శుభవార్త, 12 సంవత్సరాల రోగిని ప్రభువు బాగు చేసినట్లుగా నిన్ను కూడా బాగు చేస్తారు. గనుక ఆ ప్రభు దగ్గరకు వచ్చి విశ్వాసంతో ప్రార్థించాలి అని జ్ఞాపకం చేస్తున్నా. 12 స్వస్థతకు సాదృశ్యముగా ఉంది. మూడవది, 12ను గురించిన మాట, ప్రభువు 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మంది పురుషులు, అనేక మంది పిల్లలు, స్త్రీలు తిని తృప్తి చెందిన తరువాత మిగిలిన గంపలు 12 అని వాక్యములో మనం చదువుతున్నాం. అంటే 12 గంపలు మిగిలేటంత సమృద్ధిని ప్రభు అనుగ్రహించాడు. ఈ సమయంలో నేను జ్ఞాపకం చేసే మాట ఏమిటి తెలుసా? నీకున్న వాటిని ప్రభు చేతిలో పెడితే దానిని మిగల్చబోతున్నాడు. నీ దగ్గర కొంచెమే ఉంది, నీ దగ్గర తక్కువ మొత్తం ఉంది,
నీ దగ్గర చాలా కొంచెం మాత్రమే ఉంది. నీకున్న కొంచెమును, నీకున్న తక్కువను అది ప్రభు చేతిలో పెడితే, నీకున్న ఒక్క బిడ్డను దేవుని చేతిలో పెట్టు, ఎక్కువ మందికి ఆత్మీయంగా ఆశీర్వదించబోతున్నాడు. నీకున్న కొంచెం ధనాన్ని దేవుని పరిచర్యకు ఉపయోగించు. నా దేవుడు నువ్వు ఇచ్చిన దానికి ఎక్కువ ఆశీర్వాదంగా ఇవ్వబోతున్నాడు. ఆ 12 యొక్క సాదృశ్యం ఏమిటి అనంటే, సమృద్ధితో మిగల్చబడిన దానికి సాదృశ్యముగా ఉంది. వ్యాపారం చేస్తున్నావు, నష్టం వస్తుంది కదూ. వ్యవసాయం చేస్తున్నావు, కనీసం ఏమీ మిగులుతలేదు కదూ. సేవ చేస్తున్నావు, చాలా ఇబ్బందులు పడుతున్నావు కదూ. నా ప్రభు మీద ఆనుకుని ముందుకు సాగు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన 12 గంపలు మిగిల్చినట్లుగా ఇది మొదలుకుని నీ వ్యాపారంలో లాభములు చూచుదువుగాక అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 3వ విషయం, యాయిరు కుమార్తె చనిపోయింది. ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమలాడాడు. ప్రభు యాయిరు ఇంటికి వెళ్ళాడు. లోపలికి పేతురును, యోహానును, యాకోబును తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తరువాత ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి తలితాకుమి అని చెప్పి చెయ్యి పట్టుకుని లేపాడు. యేసు నిర్జీవమైన వాటికి జీవమిచ్చే దేవుడు. ఆత్మీయంగా నిర్జీవంగా ఉన్నవా? సంఘం నిర్జీవంగా ఉందా? మీ ప్రాంతాలు నిర్జీవంగా ఉన్నాయా? నా దేవుడు నిర్జీవమైన వాటిని జీవము గల వాటిగా చేయగలడు. అంత మాత్రమే కాదు, ఎందుకు ఆ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? చనిపోయిన యాయిరు కుమార్తె యొక్క వయస్సు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసులో చనిపోయిన ఆ కుమార్తెను నా దేవుడు లేపాడు. ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నవా? 5 సంవత్సరాలుగా ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్నవా? 2 సంవత్సరాలుగా ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నవా? ఒక 6 సంవత్సరాలుగా దేవునికి ఉపయోగపడకుండా చచ్చిపోయిన స్థితిలో ఉన్నవా? రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, ఒకప్పుడు దేవునికి ఉపయోగపడ్డావు, సేవకులు ఎంతో ప్రేమించావు. ఇప్పుడు చచ్చిపోయిన అనుభవంలో ఉంటే నా ప్రభువుని మరలా నీ హృదయంలోకి ఆహ్వానించగలిగితే ఆయనే నిన్ను సజీవంగా చేసి అనేక మందికి దీవెనకరంగా వాడుకుంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే 5వ విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తూ ఉన్నాను. మనందరము పరలోకం కోసం ఎదురు చూస్తున్నాం. మనం వెళ్ళబోయేటువంటి పరలోకానికి 12 గుమ్మాలున్నాయి. మనం వెళ్ళే పరలోకంలో జీవవృక్షం 12 కాపులు కాస్తుంది. మనం వెళ్ళే పరలోకములో 12 పునాదుల మీద అపోస్తుల పేర్లున్నాయి. మనం వెళ్ళే పరలోకములో 12ను గూర్చిన అనేక విశిష్టతలు కనిపిస్తున్నాయి. 12 గుమ్మాలు. ఈ రోజుల్లో చాలా మంది వాస్తులు చూస్తున్నారు. తూర్పున 3 గుమ్మాలు పరలోకానికి, పడమట 3 గుమ్మాలు, ఉత్తరాన 3 గుమ్మాలు, దక్షిణాన 3 గుమ్మాలు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని పిల్లలు అనేటువంటి వారు ఇల్లు వాస్తులు చూసి కట్టుకోకూడదు, ప్రయాణాలు ముహూర్తాలు చూసి చేయకూడదు. 12 గుమ్మాలను పరలోకములో పెట్టిన దేవుడు దాని గుండా నిన్ను లోపలికి ఆహ్వానించడానికి సిద్ధముగా ఉన్నాడు. 12 పరలోక గుమ్మాలకు సాదృశ్యముగా ఉన్నట్టుగా నీ హృదయ గుమ్మాన్ని తెరచి యేసు ప్రభును లోపలికి ఆహ్వానించగలిగితే నీ హృదయ గుమ్మములోకి వచ్చిన దేవుడు నిన్ను పరలోక గుమ్మము గుండా పరలోకానికి తీసుకెళ్లి యుగ యుగాలు ఆయనతో ఆనందింపజేస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 12 నెలల ఈ చివరి కాలంలో 12 నెలలు కలిగినటువంటి ఈ యొక్క సంవత్సర కాలాలలో ప్రతి నెల దశంభాగం ఇస్తూ, ప్రతి నెల బల్లారాధనలో పాలు పొందుతూ, ప్రతి నెల ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఏ నెల కూడా తప్పకుండా చేయవలసిన కార్యాలు చేయాలి అని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. 12లో ఉన్న ఈ గొప్ప మేలులు మనమందరము అనుభవించదుముగాక.
ఆమేన్. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, మీకు వందనాలు. 12 గురించిన వర్తమానం మీరు మాకు అందించినందుకై కృతజ్ఞతలు ప్రభువా. ప్రతి నెల క్రమముగా మందిరానికి వచ్చేవారిగా, క్రమముగా చేసేవారిగా సిద్ధపరచండి. 12 గుమ్మాలు కలిగిన పరలోకములో నుంచి లోపలికి వెళ్ళి నిత్యము నీతో జీవించగలిగిన అనుభవములోనికి నడిపించి బలపరిచి విన్న వర్తమానాలు ప్రజలకు దీవెనకరంగా మార్చి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.